హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 70 ఏళ్ల లోపు ఉన్నటువంటి పెన్షనర్స్ అందరికీ కూడా అతి ముఖ్యమైన సమాచారం అయితే అందింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అంటే ఈ బ్యాంక్‌లో పెన్షన్ పొందుతున్నటువంటి విశ్రాంత ఉద్యోగుల యొక్క ఆర్థిక భద్రత కోసం బ్యాంకు కాంప్రహెన్సివ్ పెన్షన్ ప్యాకేజ్ సీపీపీని రూపొందించింది. చాలామంది తమ పాత సేవింగ్స్ ఖాతాలనే కొనసాగిస్తూ ఈ యొక్క ప్యాకేజ్‌లో గొప్ప ప్రయోజనాలనైతే కోల్పోతున్నారు. సో, బ్యాంకింగ్ వెసులుబాటు. జీరో బ్యాలెన్స్. ఈ ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ ఉండాల్సిన అవసరం లేదండి. ఎటువంటి పెనాల్టీలు పడవు. ఉచిత సేవలు, ఎస్ఎంఎస్ అలర్ట్స్ మరియు ఎటువంటి వార్షిక ఛార్జీలు లేని రూపే 6 గోల్డ్, ప్లాటినం కార్డును, డెబిట్ కార్డును అయితే ఉచితంగా ఇస్తారనమాట. అంటే వీటిపైన ఎటువంటి చార్జెస్ పడవు. మెయింటెనెన్స్ చార్జెస్. అలాగే డిజిటల్ సౌకర్యం. పెన్షన్ స్లిప్పులు నేరుగా ఈమెయిల్ లేదా మొబైల్‌కే వస్తాయి. తర్వాత లైఫ్ సర్టిఫికేట్‌ని కూడా మనము ఇంటి నుండే సబ్మిట్ చేసుకోవచ్చు. భారీ ఉచిత బీమా పీఏఐ. పెన్షనర్ ఎటువంటి ప్రీమియం చెల్లించకుండానే ఈ క్రింది బీమా సౌకర్యాలైతే పొందుతారనమాట ఈ యొక్క అకౌంట్‌లో. సీపీపీ అకౌంట్‌లో. ప్రమాదవశాత్తు మరణిస్తే 30,00,000 వరకు ఉచిత వ్యక్తిగత బీమా. అలాగే అత్యవసర సాయం ఎయిర్ అంబులెన్స్ కోసం 10,00,000, ప్లాస్టిక్ సర్జరీ అయితే మరొక 10,00,000, విదేశాల నుంచి మందుల దిగుమతి రవాణా కోసం 5,00,000 వరకు ఆర్థిక సహాయం అయితే అందుతుంది. సో, కుటుంబానికి కొండంత అండ. దురదృష్టవశాత్తు పెన్షనర్ ప్రమాదంలో మరణిస్తే వారి కుటుంబానికి అందే ప్రయోజనాలు చూసుకున్నట్లయితే పిల్లల విద్య కోసం 8,00,000, ఆడపిల్లలకు ఉన్నత చదువు లేదా పెళ్ళిళ్ళ కోసం, వివాహం కోసం 10,00,000. సో, అలాగే అంటే ఎంతమందుంటే అంతమందికి ఆడపిల్లలకి. అలాగే కుటుంబ సభ్యుల ప్రయాణ ఖర్చులు, అంబులెన్స్ మరియు పార్థివ దేహం రవాణా కోసం గూడా విడిగా 50,000 అయితే ఇస్తారనమాట. అయితే ఈ బీమా ప్రయోజనాలు వర్తింపజేయాలంటే మనకి అప్లికబుల్ కావాలంటే పెన్షనర్ వయసు ఖచ్చితంగా 70 ఏళ్ల లోపు ఉండాలి. వీరు మాత్రమే అర్హులు. సో, మీ పెన్షన్ అనేది ఎస్‌బీఐ ఖాతాలో జమ అవుతున్నట్లయితే వెంటనే మీ హోమ్ బ్రాంచ్‌కెళ్ళి మీ ఖాతాను సీపీపీ కిందికి మార్చుకోండి. ఈ యొక్క చిన్న మార్పు మీ యొక్క శేష జీవితాన్ని మరియు కుటుంబానికి గొప్ప ఆర్థిక భద్రతనైతే ఇస్తుందని చెప్పవచ్చు.